ఘనహీనమైనది. తదుపరి కొన్ని ఆచారాలు వివాహ కార్యక్రమాల్లో తీసుకుని వస్తూ ఉన్నారు, అది ఘనహీనమైనది. అన్నిటికంటే మనకి బైబిల్ ఎలా వచ్చిందో మనకు తెలుసు. మొట్టమొదటిగా మన దేశానికి ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటే విలియం కేరీ గారు బైబిల్ తీసుకొచ్చారని తెలుసు. బైబిల్ని మనము కాలు కింద వేసి తొక్కుతామా? బైబిల్ ఎప్పుడు మన హార్ట్ దగ్గర పెడతా ఉంటాం. గల కారణం ఏంటి అంటే హృదయం ఎంతో దేవుని వాక్యాన్ని కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వివాహం అనేది ఘనహీనం కాకుండా ఘనమైనది అనడానికి గల కారణం ఏంటి తెలుసా? వివాహం అనేది ఒక సేవకుడు ఏర్పాటు చేసింది కాదు. వివాహం అనేది ఒక ముస్లిం అధికారులు ఏర్పాటు చేసింది కాదు. వివాహం అనేది లోకంలో ఉన్నటువంటి పూజారులు లేదా మతానుపాత్రులైనటువంటి వారు వివాహం అనేది ఏర్పాటు చేయలేదు. వివాహం అనేది మనందరూ తెలుసు. ఇంతగా దైవజనులు చెప్తూ అన్నారు, వివాహం అనేది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటైన సహాయమును లేదా సహవాసాన్ని అనుగ్రహించాలని మొట్టమొదటిగా దేవుడైన సృష్టికర్త అనే దేవుడే ఆలోచన చేసి ఉన్నాడు. అటువంటి ఆలోచన ఏం చేశారంటే వ్యక్తం చేస్తున్నారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆ నరుడు ఎవరు? మొదటి సృష్టిలో మొదటి ఆదామే ఒక నరుడు. నరుడికి పగటెముకలు తీసి మాంసముతో పొదిగి ఆ మాంసములోని లేక ఆ ఎముక నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నారి అని చెప్పడము లేదా ఒక స్త్రీగా నిర్మించడం జరిగింది. ఈ ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, నేను వెళ్తున్న చోటుగా 3 విషయాలు చెప్తానండి. వివాహ వ్యవస్థ అనేది దేవుడు అంటాడు, భూములు నిందించండి అంటాడు. మీ యవనస్తులకు మీ యవనరాండ్లకు వివాహం చేసి భూములు నిందించండి. ఉత్పత్తి జనసంఖ్య అనే ఉత్పత్తి జరగటం కొరకే వివాహం అనేది. రెండో పాయింట్కి వస్తున్నాను. వివాహం అనేది ఎందుకు అంటే ఐక్యతను స్వాదృశ్యంగా తీసుకోవడానికి. వారిరువురు ఎక్కడెక్కడో పుట్టినటువంటి వారు. లక్ష్మి ఎక్కడ? రాయపాడులో. మరి అనిల్ ఎక్కడ? ఎలగపూర్లో కదా. ఎక్కడెక్కడో పుట్టినటువంటి వారిని ఒకటిగా చేయడానికి వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు అయ్యింది. వివాహ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు అయ్యిందో తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో జారత్వం ఉన్నదని నాకు వదంతి తెలిసింది. జారత్వం ఉన్నది అని అంటే గల కారణం ఏంటి అంటే, పెళ్లి కాని ఆమె ప్రేమలో పడటమే జారత్వం. ఈ జారత్వమును తీసివేయటానికే సొంత భార్యకు సొంత పురుషుడు ఉండాలి అనే నియమాన్ని దేవుడు సృష్టించాడు, ఏర్పాటు చేశాడు. కాబట్టి సొంత భార్యకు సొంత పురుషుడు. మనము అనిల్ లేకపోతే లక్ష్మి విషయంలో ఎక్కడో ఉన్నటువంటి వారిని దేవుడు ఒకటిగా దైవజనులు ఫ్రాన్సిస్ అయ్య గారి ద్వారా ఒకటిగా చేయబోతున్నాడు. అంటే దాంపత్య జీవితాన్ని కట్టబోతున్నాడు. రెండవది లేదా మూడవది మనం ఆలోచించినట్లయితే రెండవ రాకడ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అనే వధువుని వివాహము చేసుకోవడానికి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక దానికి సాదృశ్యంగా ఈ భూలోకములో వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇలా జరుగుతుందా అంటానికి గల కారణముగా క్రైస్తవ వివాహాలే ఒక సాదృశ్యము. కాబట్టి ఒకటిగా ఉండటానికి, 2 సంతానం విస్తరించడానికి, 3 జారత్వం జరగకోకుండా సొంత భార్యకు సొంత పురుషుడు సొంత భర్త ఉండాలి. ఇందాక మనం చదువు ఏక శరీరమయుందురు అని. అంటే ఏక శరీరమయుందురు. నేను అనిలకు లక్ష్మికి నేను చెప్పే మాట ఏంటంటే, వివాహం జరిగిన తర్వాత మీరు కృతజ్ఞత కూడి పెట్టించుకున్న తర్వాత విషయం కానీ, వివాహం జరిగిన తర్వాత మీలోకి వివాహం తర్వాత మూడో వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రావచ్చు. అయితే మూడో వ్యక్తిగా ఎవరవుతారో తెలుసా? లోకంలోన అపవాది రావచ్చు. కాబట్టి అపవాది ఆలోచనలకు లోపలక చాలా మంది వివాహమైనటువంటి తొలి దినాల్లో చాలా ప్రేమగా ఉంటారు, చాలా అనుబంధంగా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. వివాహమైన తర్వాత ఈమెకి ఏదో తెలుస్తుంది, లక్ష్మికి ఏదో తెలుస్తుంది అనిల్ కోసం, అనిల్కి ఏదో తెలుస్తుంది లక్ష్మి కోసం. ముందులో ఉన్నటువంటి ప్రేమను మర్చిపోయి ఘనహీనంగా ప్రవర్తిస్తున్నారు. అందుకంటున్నాడు వివాహం అనేది ఘనమైనది,
వివాహం జరిగేటువంటి వారు కూడా దాన్ని ఘనంగానే చూడాలి, కానీ ఘనహీనంగా చూడకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అన్యులకి లక్ష్మి నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖమైన పరిస్థితులు వచ్చినా బయటికి అనేది మాట తెలియకోకుండా, బయటికి వెళ్ళి నలుగురితో చెప్పుకోకుండా, కుటుంబంలోనే దైవజనులు ఉన్నారు, మీకు ముందుగా పెద్దలు ఉంటారు, లేకపోతే కుటుంబంలో ఎలుగురుగా మీరు ఉంటారు కనుక ఏ సంభాషణ జరిగినా 4 గోడల మధ్యన తెలియాలి, లేదా సంభాషణ అనేది మీకు మీరే డిస్కషన్ చేసుకోవాలి, మళ్ళీ ప్రభు ప్రేమలో కలిసిపోవాలని మీకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసింది, ఇది ఘనమైనది కానీ ఘనహీనంగా చేయొద్దు. వివాహం అనే విషయాలు ఘనంగా ఉందాం, ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు నిశ్చయంగా దీవించునుగాక. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక.